మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన వస్తుందన్నారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ అభిమానం సీఎం జగన్కే సాధ్యమన్నారు. సీఎం జగన్ జనాల్లోకి రావడంతో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వై నాట్ 175 దిశగా అడుగులు ముందుకు వేస్తామంటున్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. అయితే మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూస్తావు ఈ రోజు 2 రోజుల బస్సు యాత్ర చూసిన తర్వాత ఏమనిపించింది? మీ నియోజకవర్గంలోనూ అదేవిధంగా మీ పార్లమెంటు పరిధిలో ఇవాళ దాదాపుగా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిపోతున్నారు. ఎటువంటి రెస్పాన్స్ ఉందంటే ఏం చెప్తారు? నేను జగన్మోహన్ రెడ్డి గారితో జగనన్నతో ఓదార్పు యాత్ర నుంచి చూస్తున్నా. జగనన్న బయటికి రావాలే, జనాలు ఆయనతో తిరగాల. ఎక్కడ చూసినా జనాలు. నిన్న రాత్రి 12 గంటలు అయ్యింది శిబిరానికి చేరేటప్పుడు. 12 గంటలైనా ఊర్లలో లేడీసు, మహిళలు, పిల్లలు అందరూ జగనన్న కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన సంపాదించుకున్న అభిమానం అది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకున్నారు. ఆయన కన్నా రెట్టింపు ఈరోజు ఏ వర్గాల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు కూడా మైట్ బి 5 సంవత్సరాల్లో వెళ్ళలేకపోయినాడో ఆ వర్గాల్లో కూడా ఈరోజు జగనన్న అనేవాడు వెళ్ళిపోయినాడు. ఈరోజు 5 సంవత్సరాల్లోనే వెళ్ళిపోయినాడు. ఎందుకంటే విపక్షాలని పరిపాలన చేసినాడు. ప్రతి ఒక్కరికి సంక్షేమం కోరుకున్నాడు. ప్రతి ఒక్కరికి మేలు చేయాలని కోరుకున్నాడు. ప్రతి ఒక్కరికి లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించే విధంగా వాళ్ళ స్థాయిని పెంచాలని చెప్పి అనుకున్నాడు. కాబట్టి వాళ్ళని గుండెల్లో పెట్టుకున్నారు. మీరు చూడండి, 1 కిలోమీటర్ మహిళలు ఉరుకులాడుతున్నారు. 1 కిలోమీటరు ఒక మహిళ ఉరుకులాడుతూనే వస్తుంది. అంటే ఆయన పని ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉంటుంది. ఇది జగనన్నతోనే సాధ్యం, కానీ ఎవరితో కాదు. సార్, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తుతోటి కలిసి వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒంటరిగా పోటీ చేయబోతున్నారు. ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత ఒక నాయకులుగా మీకు ఎటువంటి నమ్మకం కలిగిందంటే ఏం చెప్తారు? నేను ఒకటే మాట చెప్తాను. జగనన్నకు వీళ్ళందరూ చెప్పినారు, నిన్న కూడా చెప్పిన ఈ మాట. మీరు పర్దాలు కట్టుకొని నడిచినారు, జగనన్న బయటికి రావడం లేదు, ప్యాలెస్ నుంచి బయటికి రావడం లేదు అని చెప్పినారు. ఈరోజు 4.5 సంవత్సరాలు ప్రజల జీవితాలు మార్చే విధంగా ఆయన కష్టపడి పనిచేసినాడు. ఈరోజు ప్రజల్లో వచ్చినాడు. ఎక్కడ చూసినా వందలాది, వేలాది, లక్షలాది మంది. మీరు రాప్తాడు సిద్ధం సభ చూసినారు, నిన్న నంద్యాల సభ చూసినారు, ఈరోజు ఎమిగ్నూరు సభ చూస్తారు. ఎమిగ్నూరు సభ కాకుండా దారి పొడుగున వేలాది, లక్షలాది మంది ఆయన కోసం ఎండలో నిలబడి ఉన్నారు. ఈరోజు 2 గంటలు, 3 గంటల నుంచి నిలబడి ఉంటున్నారు. ఆయనకు ఒక కంటి చూపు చూస్తే చాలు, ఆయనకు ఒక నమస్కారం పెట్టుకుంటే చాలు, ఆయనకు ఒక మాట, ఒక చూపు ఆయన మాకు చూస్తే చాలు. ఇంత 175 అంటూ ఆయన పదే చెప్తున్నారు. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు గెలిచి తీరాలి అనేది కూడా నాయకులుగా మీ అందరికీ దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు కార్యకర్తలను కూడా కార్యోన్ముఖులను చేశారు 4 సిద్ధం సభల తర్వాత. ఇప్పుడు ప్రజలతో మమేకమవుతున్నారు. వై నాట్ 175 అంటే మీరేం చెప్తారు? ఈరోజు దాదాపు 2 గంటలు కార్యకర్తలతో కలవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు సంతృప్తితో ఉన్నాడు, సంతోషంతో ఉన్నాడు. 175కు 175 ఖచ్చితంగా కొట్టే తట్టు ఇక్కడ నుంచి యాత్ర సాగింది. కంప్లీట్ అయ్యే లోపల మీరు చూసుకుంటారు. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు 20, 30, 40, 50 సీట్లు వస్తాయని చెప్పి. ఆ 20, 30, 40, 50 సీట్లు కూడా రావు. ఖచ్చితంగా ఆయన ఏదైతే 175 టార్గెట్ పెట్టుకున్నాడో దాదాపు 175 వరకు అయితే ఖచ్చితంగా చేరుతాడని చెప్పి మీరు రాసి పెట్టు. కార్యకర్తలు ఇప్పటికే సిద్ధం సభల ద్వారా సిద్ధమయ్యారు. ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర ద్వారా ప్రజలు కూడా మేము సైతం మీ వెంటే ఉంటాం, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంట్లు కూడా మీకు మేము గెలిపించి తీర్పిస్తామంటూ కూడా ప్రజలు ఇక్కడ బ్రహ్మ నిరాధనాలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వినోద్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా నుంచి.